నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము మందారం మొక్కలలో అలాగే అన్ని రకాల మొక్కలలో వచ్చేటువంటి పిండి నల్లి అలాగే పేనుబంక ఇవన్నీ కూడా అండి చాలా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. అదేంటనేది ఈరోజు తెలుసుకుందాము. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే 30 రూపీస్, లీఫీ గ్రీన్స్ ఏవైనా సరే 20 రూపీస్ మాత్రమే. మీకు కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంది, అలాగే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా నెంబరు. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనము ఎప్పుడైనా సరే అండి పిండి నల్లి కావచ్చు, పేనుబంక కావచ్చు, ఎలాంటి పెస్ట్ అయినా, ఆకు తినే పురుగులు, లద్దె పురుగులు అంటారు కదా, ఇవన్నీ కూడా మన గార్డెన్లో వస్తున్నాయి అంటే మనము వాటికి కేర్ తీసుకోవడము తక్కువైంది అని అర్థం. ఎప్పుడైనా సరే పెస్ట్ అనేది రాకముందే కంట్రోల్ అనేది చేయాలి. ఒక్కసారి కనుక స్ప్రెడ్ అయిందంటే అది గార్డెన్ మొత్తం కూడా ఎక్కువైపోతుందండి, దాని ఉధృతి అనేది ఎక్కువైపోతుంది. మీరు 4 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. నీమ్ ఆయిల్ కానీ ఏదైనా సరే. అంటే ప్రతి వారము మనము 4 రోజులకైనా సరే, వారానికైనా సరే ఇచ్చిందే ఇవ్వకుండా పెస్ట్ కంట్రోల్ అనేది మార్చి ఇస్తూ ఉండాలి. ఒకటే గనక కంటిన్యూ చేసామంటే వాటికి అలవాటు అయినదే అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి మార్చి మన మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండాలి. చాలా మంది ఒకసారి స్ప్రే చేస్తారు, మాకు కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటుంటారు కదా. అలా కాకుండా మీరు డైలీ ఖచ్చితంగా ఒక వారం అనేది ఒక టైం అనేది పెట్టుకోండి. ఈ టైంలో ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఈ టైంలో పెస్ట్ కంట్రోల్స్ అనేది స్ప్రే చేయాలని ఒక టైం పెట్టుకొని టైం ప్రకారంగా ఆపకుండా పెస్ట్ కంట్రోల్స్ అనేది స్ప్రే చేస్తున్నారంటే ఎలాంటి మొక్కల్లో అయినా సరే మీకు ఎలాంటి పెస్ట్ కూడా కనిపించదండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మందారం మొక్కలలో ఈ విధంగా ఎక్కువగా పిండి నల్లి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంచెం మాత్రమే ఉందండి, మనము చూసుకోలేదు అంటే కనుక ప్లాంట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఇది ఎల్లో కలర్ లో మారి, ఇంతకు ముందు చెప్పాను కదా నేను, అంటే మడ్ ప్యాక్ లాగా పసుపు రంగులో మారి గట్టిగా పట్టేసుకుంటుంది. ఆ పురుగులు ఏవైతే ఉన్నాయో పిండి నల్లి లోపల ఉంటాయి కదా, అవి పైన అనేది ఒక కోటింగ్ లాగా వేసుకొని లోపల అనేది ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆకుల్లోని రసాన్ని, మొగ్గల్లోని రసాన్ని పీల్చేయడం వల్ల మొగ్గలు అనేవి పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. అలాగే ప్లాంట్ మొత్తం కూడా చనిపోయే స్టేజ్లోకి అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ గమనించి తక్కువగా ఉంది అనుకున్నారనుకోండి, అక్కడ వరకు స్టెమ్ అనేది కట్ చేసేసేయండి. ఎక్కువగా అండి ఈ పిండి నల్లి, పేనుబంక ఇవన్నీ కూడా మనకు కొత్త చిగుర్లు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడే వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. మనము స్టార్టింగ్లోనే గనక గమనించుకొని కొద్దిగా ఉన్నప్పుడే వాటిని కట్ చేయండి. లేదు మీకు ఎక్కువగా ఉంది అనుకుంటే ఏదో ఒక పెస్ట్ కంట్రోల్స్ అనేవి తప్పకుండా స్ప్రే చేయాలండి. ఇక్కడ చాలా మంచి పెస్ట్ కంట్రోల్ అండి, బాగా కంట్రోల్ అవుతుంది. ఇది ట్రై చేయండి. మీరు ఒక గుప్పెడంతా వేపాకులు తీసుకోండి, ఒక చిన్న ముక్క అల్లము, అలాగే వెల్లుల్లి ఒక 10 రెమ్మలు అనేవి తీసుకోండి, ఒక 4-5 పచ్చిమిర్చి అనేవి తీసుకోండి. ఇవంతా కూడా మనకు క్వాంటిటీ అనేది తక్కువ ఎక్కువ అనేది ఏమీ పర్వాలేదండి, మీరు ఎంతైనా సరే తీసుకోవచ్చు. అంటే మీ మొక్కలకి ఎన్ని ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి తయారు చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక మిక్సీలో అనేది వేసేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదండి, కచ్చా పచ్చాగా అనేది వేసుకోండి. చాలా బాగా అంటే పనిచేస్తుంది ఇది వచ్చి. ఎందుకంటే ఈ వేపాకులు అనేవి చేదు కలిగి ఉంటాయి, అలాగే ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవంతా కూడా అదొక అంటే ఆ స్మెల్ అనేది వాటికి పడదు, అలాగే ఘాటైన వాసన అనేది కలిగి ఉంటాయి. కాబట్టి ఇది మనము స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక వారం స్ప్రే చేయండి, అలాగే నీమ్ ఆయిల్ ఒక వారం స్ప్రే చేయండి. మన ఛానల్లో ఇంకా ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ ఉన్నాయండి, ఒకవేళ మీరు కావాలంటే కనుక అవి కూడా చూడండి. ఇప్పుడు మనము దీన్ని మిక్సీలో వేసాం కదా, మెత్తటి పేస్ట్ లాగా అనేది చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా అనేది చేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 లీటర్ వాటర్లో వేసి ఒక నైట్ అంతా కూడా పక్కకు అనేది ఉంచేసేయండి. చూసారు కదా, నేను ఒక నైట్ అంతా కూడా పక్కకు అనేది ఉంచేసానండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోండి. మీరు ఒక క్లాత్లో అయినా సరే వేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలాగ మీ దగ్గర ఏదైనా స్టైనర్ ఉంటుంది కదా, దాంట్లో అనేది వేసి ఫిల్టర్ చేసుకోండి. ఈ పెస్ట్ కంట్రోల్ అనేది మనకు పిండి నల్లి, పేనుబంక వీటికే కాదండి, ఆకులు ముడత ఉన్నా అంటే రోజా మొక్కలలో, వీటన్నిటిలో, పచ్చిమిర్చి వీటన్నిటిలలో ఆకు ముడత ఉంటుంది కదా, ఆకు ముడత కూడా మనకి ఎందుకు వస్తుందంటే ఆకుల కింద మనకు కంటికి కనపడకుండా పెస్ట్ అనేది ఉంటుంది. ఆ పెస్ట్ వల్లే ఆకులు అనేవి కిందకి ముడుచుకోవడం, అలాగే పైకి ముడుచుకోవడం అనేది ఉంటాయి. ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఈ లిక్విడ్ని మనము స్టోర్ చేసుకుని 3 నెలల వరకు కూడా వాడుకోవచ్చండి.
ఒక బాటిల్లో మీరు కనుక వేసుకొని ఒక్కసారి రెడీ చేసుకొని ఇలాగా బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. అలాగే అప్పటికప్పుడు కూడా మనము వాడుకోవచ్చు. మీకు కావాలి తయారు చేసుకోలేము అప్పటికప్పుడు అనుకుంటే ఇలాగా బాటిల్లో వేసి స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి, ఈ లిక్విడ్ అనేది ఒక వంతు తీసుకోండి. దీనికి 2 వంతుల నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు అండి మీ అన్ని మొక్కలకి కూడా ఉదయం టైంలో అనేది స్ప్రే చేయండి. అంటే ఉదయం 7 గంటల తర్వాత స్ప్రే చేయండి. ఈవినింగ్ టైంలో అయితే కనుక సాయంత్రము 5 గంటల తర్వాత అనేది స్ప్రే చేయండి. మీరు ఏ పెస్ట్ కంట్రోల్స్ అయినా సరే అండి, స్ప్రే చేసేటప్పుడు మొక్క మొత్తము తడిచేలాగా, అంటే ఆకుల కింద అడుగు భాగంలో మనకు కంటికి కనిపించకుండా అవి ఎక్కువగా ఆకుల అడుగు భాగంలోనే ఉంటాయి కాబట్టి మీరు వర్షం పడితే మనకు ప్లాంట్ ఎలాగైతే పైనుంచి వర్షం కిందకి జారుతుందో ఆ విధంగా ఆకులు మొత్తము కాండము అలాగా మొత్తము తడిచేలాగా స్ప్రే చేయండి. మందార మొక్కలకనే కాదండి, మీకు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందో అక్కడ మొత్తం అనేది స్ప్రే చేయండి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఒకసారి స్ప్రే చేసి మాకు కంట్రోల్ కాలేదండి అనేది కాకుండా ఇప్పుడు మనము ఒకసారి స్ప్రే చేసాం కదా, ఒక 4 రోజులు గ్యాప్ అనేది ఇవ్వండి, మళ్ళీ స్ప్రే చేయండి. మనకు ఏ పెస్ట్ అయినా సరే అండి, అంటే కింద మట్టి దగ్గర నుంచే కాండం దగ్గర నుంచే ప్లాంట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ప్లాంట్ మొత్తము అలాగే కాండం ఉంది కదా కింద పార్ట్లో, ఆ పార్ట్ చుట్టూ సాయిల్ మీద కూడా స్ప్రే చేయండి. కింద ఏదైనా ఉన్నా సాయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మనకు కంట్రోల్ అని అవుతుంది. ఇక్కడ చూసారు కదా రోజా మొక్కలలో చెప్పాను కదా, ఆకు అనేది కిందకి ముడుచుకోవడము పైకి ముడుచుకోవడం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఎలాంటి మొక్కలకైనా ఎలాంటి చీడపీడలకైనా సరే ఇది బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై అనేది చేయండి. ఇది నెక్స్ట్ డే అండి, మనము ఇంతకు ముందు చూసినప్పుడు మొత్తము పిండి నల్లి ఎలా ఉందో కదా, అంటే కొత్త చిగురుల దగ్గర అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ డే అంతా కూడా నీట్ గా ఉంది. చూసారు కదా, మనకు ఒకసారికే కంట్రోల్ అనేది అయ్యింది. అంత బాగా పనిచేస్తుందండి ఈ పెస్ట్ కంట్రోల్ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పెస్ట్ కంట్రోల్స్ ఏవైనా సరే అండి, మనము పెస్ట్ అనేది అటాక్ అయ్యి ఎక్కువ అయిపోయినప్పుడు కాకుండా రాకముందే ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ అనేవి 15 రోజులకు ఒకసారి ఎలా ఇస్తామో అలాగే వారానికి ఒకసారి పెస్ట్ కంట్రోల్స్ కూడా, పెస్ట్ లేకపోయినా పర్వాలేదు, స్ప్రే చేస్తూ ఉండండి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. మన ఛానల్లో అన్ని రకాల మొక్కల్ని కొమ్మలతో ఎలా పెట్టాలి అలాంటి వీడియోస్ అన్ని చాలా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.